ఇది క్రైస్తవ సమాజానికి మాత్రమే చెప్తున్న వాక్యం. ఆదికాండము 37 అధ్యాయము 1-2 వచనాలు. యాకోబు తన తండ్రి అయిన పరదేశవాసిగా ఉండిన కానాదేశములో నివసించును. యాకోబు వంశావళిది. యోసేపు 13 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారులెద్దను జిల్ఫా కుమారులెద్దను ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం తన తండ్రి వద్దకు తెచ్చుచుండేవాడు. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే బిల్హా కుమారులు జిల్ఫా కుమారులు యొద్ద యోసేపు ఉండేవాడు. 13 సంవత్సరాల వయస్సులో అని వాక్యం సెలవిస్తుంది. తన తల్లి రాహేలు తన తమ్ముడైన బెన్యామీను కనే సమయంలో ఆ ప్రసన్న వేదనలో ఆమె మరణించిన తర్వాత తన చిన్న వయసు నుంచి 13 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు కూడా తన తండ్రి అయిన యాకోబు యొక్క భార్యలైన జిల్ఫా బిల్హా కుమారుల యొద్ద యోసేపు ఉండేవాడు. వారితో పాటు వారికున్న గొర్రెల యొక్క మందని మేపుచూ ఉండేవాడు. వారితోనే జీవిస్తూనే, వారి మధ్యనే ఉంటూనే, వారితో పాటు కలిసి భోజనం చేస్తూనే, వారితో కలిసి బతుకుతూ ఉంటూనే వారు చేసే చెడుతనం, వారు చేసే తప్పిదాలు, వారు చేసే పొరపాట్లు, వారు చేసే ఏ పనైనప్పటికీ వ్యతిరేకరమైనది ఆ పని తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి యోసేపు తీసుకొచ్చి తన తండ్రికి చెప్పేవాడు. తన నాన్నగారికి, నానా వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఈ మార్గానికి వెళ్తున్నారు, వారు ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు నాన్న అని చెప్తే యాకోబు తన కుమారుని పిలిపించుకుని వారిని గద్దించి, వారిని ఖండించి, వారికి బుద్ధి చెప్తూ ఉండేవాడు. ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి, యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నదమ్ముల యొక్క పొరపాటులను కానీ, వారి యొక్క సమాచారాన్ని, వారు చేసిన పనులను బట్టి వారు తీసుకొచ్చిన తన తండ్రికి చెబుతున్న విధానాన్ని బైబిల్ సమాచారము అని సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మన క్రైస్తవ కుటుంబంలో యోసేపు వలె ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ కుటుంబాల్లో ఒక ఇంటిలో ఒక అక్క ఒక చెల్లి ఉండి, ఒక ఇంటిలో ఒక అన్న ఒక తమ్ముడు ఉండి, ఎంతమంది అయినా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తెలియకోకుండా వీరే మ్యాక్స్ పిచ్చింగ్ చేసేసుకుని, నువ్వు చేసిన తప్పు నేను చెప్పొద్దు, నేను చేసిన పొరపాట్లు నువ్వు చెప్పొద్దు అని వీరే మ్యాక్స్ పిచ్చింగ్ చేసేసుకుని తమ తల్లిదండ్రులు తెలియకోకుండా ఈరోజు జీవించేవారు క్రైస్తవ కుటుంబంలో పిల్లలు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాచారము అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ లోకంలో, ఈ ప్రపంచం, ఈ సొసైటీ ఏమంటుంది? దాన్ని చాడీలు అంటుంది. సమాచారం అంటే ఏంటి, చాడీలు అంటే ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు
వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది ఎవరికి తెలియదు. గడప దాటిన తర్వాత వారు ఏం చేస్తారో మనకు తెలియదు. వారు కాలేజీకి వెళ్తున్నారో, వారు సినిమాలకు వెళ్తున్నారో, వారు ఫ్రెండ్స్తో లేదా ఆటకాయతనంగా తిరుగుతున్నారో మనకు తెలియదు. తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ తన స్నేహితులకు తెలుసు. తనతో పాటు ఉంటున్న తన అన్నదమ్ములు కూడా ఎంతో కొంత తెలుస్తుంది. తెలిసినప్పటికి కూడా ఆ యొక్క వారి యొక్క తిరుగుతున్న విధానాన్ని తల్లిదండ్రులు తెలియకోకుండా వాళ్ళే మ్యాక్స్ పిచ్చింగ్ అయిపోయి ఒకరి తప్పిదాలను ఒకరు దాచుకుంటూ తల్లిదండ్రులు మోసం చేసేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ యోసేపు అలా లేడు. యోసేపు కూడా తన అన్నదమ్ములతో మ్యాక్స్ పిచ్చింగ్ అయిపోవచ్చు. అన్నయ్య, మీరు చేసే పని మీరు చేయండి, నేను చేసే పని నేను చేసుకుంటా, మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, గప్చిప్పుగా ఉందాం, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, ఎవరి జీవితాన్ని వాళ్ళు బతుకుదాం అనుకోవచ్చు. కానీ యోసేపు అలా అనలేదు. చాలామంది అక్క చెల్లెలు కూడా అంతే. అక్క ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుందో తెలుసు, అది తప్పని కూడా తెలుసు, కానీ చెల్లి తల్లిదండ్రులు తెలియజేయదు.